వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు. నేటి నుంచి 4 రోజులు తెలంగాణలో వర్షాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. నిత్యం మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో అభివృద్ది మరియు పలు పండ్ల శ్రీకారానికి విచ్చేసిన మంత్రి నిమ్మల రామానాయుడికి స్థానికంగా పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు కనిపించారు. దీంతో వారితో కొద్దిసేపు ముచ్చటించిన రామానాయుడు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మీకు వేతనాలు సౌకర్యాలు సకాలంలో అందుతున్నాయా అంటూ వారిని ఆరా తీశారు. ఎండాకాలం దాహార్తిని వివరించిన ఉపాధి కార్మికుల సమస్య విని స్పందించిన మంత్రి నిమ్మల అనంతరం ఇక నుంచి నియోజకవర్గంలోని దాతల సహకారంతో ఉపాధి కార్మికులకు పని వేళలో మజ్జిగ అందించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి అల్పాహారం తింటూ వారి బాగోగులను మంత్రి ఆరా తీశారు. అనంతరం గ్రామంలో 1,44,00,000 వ్యయంతో చేపట్టే అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం అప్పుల భారంతో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ద్వారా అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తూనే సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రహదారులు ఛిద్రం అయ్యాయని, పంట కాలువలో పూడిక కూడా తీయలేదని, ఆయా పనులన్నీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వస్తోందని ఆయన ఉపాధి కార్మికులకు ప్రజలకు సవివరంగా వివరించారు. మీరేనా వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు పని? చూసుకోండి, జాగ్రత్త చేసుకోండి. అన్ని రోజులు పనులు వస్తున్నాయా మీకు? మజ్జిగ ఏదైనా మన ఊళ్ళో చెప్పారు, మన ఎవరి మజ్జిగ అరేంజ్ చేయండి. సరే అరేంజ్ చేశారా? ఎవరైనా సెక్రటరీ ఎవరైనా పంచాయతీ సెక్రటరీ బటర్ మిల్క్ మంచిగా చెప్పారు కదా ఊళ్ళో ఆచరణలో పెట్టాలి. ఏమన్నా రోజుకి ఇప్పుడు 800 మందికి 800-900 అవుతుంది. రండి, 10 నెలల 10,50,000 500 వారంలో అవుతుంది. తీసుకోవాలన్నీ పెట్టి వెళ్తే తెప్పించే రోజు ఏ రోజు కాకపోతే ఆ రోజు సస్పెండ్ అయిపోతుంది. చూసుకోండి, ఆ రోజులు చూసుకోవాలి. పంచుకోండి అన్ని ఉన్నారు కదా. ఇప్పుడు ఎంపీడీ గారు ఉన్నారు, ఆడ అమ్మగారు ఉన్నారు, మనకి కృష్ణరాజు గారు ఉన్నారు. పేర్లు తీసుకోవాలి. నేను ఇస్తాను. నేను మీ ఊళ్ళో 5 రోజులు పెట్టుకుని చెప్పాలి. రైతు బంధు రామానాయుడు గారి నాయకత్వం, రైతు బంధు రామానాయుడు గారి నాయకత్వం, రైతు బంధు రామానాయుడు గారి నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం. నువ్వు పనికి వెళ్తున్నావు అమ్మా? నువ్వు పనికి రోజు చేస్తున్నావు? వాళ్ళే బాబు అని చేస్తారు. మాకంటే మీరే కట్టుకుంటారు స్ట్రాంగ్ గా, మాకంటే ఎళ్ళే కట్టుకుంటారు. పెద్దోళ్ళ శరీరం మంచిది, మీ తిళ్ళు అన్ని కూడా మంచిగా. ఇప్పుడు తినడానికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 1,44,00,000 రూపాయలతోటి 2 పనులకు ఈరోజు శంకుస్థాపన ఇటు మేడపాడు అదేవిధంగా పెనుమర్రు గ్రామానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే పెనుమర్రు గ్రామానికి సంబంధించి ఏదైతే మేడపాడు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో, మరి ఈ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ యొక్క ఆయకట్టుకి చివరి భాగాన్ని ఉండడం వల్ల ప్రతి దాల్వా పంటకు కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మేము కూడా ఇదే ఛానల్లో మరి దాయిలు అంటే పంట మీద ఉండగానే దాయిలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎద్దడితోటి.
దానికి గల కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా గిద్దెడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల పూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల 18 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈ యొక్క 10 నెలల కాలంలోనే పనులను శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి ఈవేళ పనులు పూర్తి చేస్తున్నామనంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఆ పెనుమర్రు వెళ్ళాలని అంటే ఇప్పుడే చూశారు, రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే పాపం మహిళలు, ఉపాధి హామీ కూలీలు మహిళలు కూడా చెప్పారు, గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డు అంతా హాస్పిటల్కి వెళ్ళాలని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుందేమని భయంతో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా రోడ్డు ఉందో మీరే చూసినటువంటి పరిస్థితి. అటువంటి రోడ్డు కోసం ఆ రోజు 2014, 2019లో ఆ రోజు మేము వేసాం ఈ పెనుమరికి రోడ్డు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు శాంక్షన్ చేసాం, తొందరలోనే అవి కూడా టెండర్లు పిలిచి ఆ పెనుమరు రోడ్డును కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇమ్మీడియట్లీ 2-3 నెలల్లోనే ఆ రోడ్డు కూడా టెండర్లు పిలిచి పనులు చేస్తాం. ఆ రోడ్డు వేసినా కూడా ఈ బ్రాంచ్ కెనాల్లోకి గట్టు దిగిపోతుంది కాబట్టి వేసినటువంటి రోడ్డు కూడా పటిష్టంగా 10 కాలాల పాటు ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1,27,00,000 రూపాయలు, అక్షరాల 1,27,00,000 రూపాయలు సీసీ వాల్, అంటే ఆ యొక్క బండ స్ట్రెంగ్తనింగ్ కింద వాల్ గోడ నిర్మాణం చేస్తున్నాం. అంటే మనం వేసినటువంటి రోడ్డు చెక్కు చెదరకుండా కాలంలోకి దిగిపోకుండా ఉంటుంది. అంటే రోడ్డు వేయాలనేటువంటి సంకల్పమే కాకుండా ఆ రోడ్డు కూడా పటిష్టపరిచేటువంటి విధంగా కూడా గ్రాంట్లు తెస్తూ ఉన్నాం. అందుచేత ఎంత సూక్ష్మ స్థాయిలో అంటే ఎంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నామో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం ఇంత క్లిష్టమైనటువంటి సమయంలో, ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి సమయంలో కూడా సంవత్సరం కూడా ఈ పాలన పూర్తి కాకముందే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలందరూ కూడా బేరీ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలు కూడా చాలామంది ఈరోజు కనపడ్డారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కూడా వేసవి కాలం మరి ఏదైతే మజ్జిగ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే మాకున్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు అధికారులు. ఇక కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శన అనంతరం వేద ఆశీర్వచనం చేశారు పండితులు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. శ్రేయో వసీయాయత్ సంభూతం ఎమ్మిగనూరు పట్టణంలో ఎంజీ బ్రదర్స్ హెచ్పీ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న రాజు అనే అబ్బాయి 2 రోజుల క్రితం పెట్రోల్ బంక్ లోనే కుప్పకూలి పడిపోవడంతో చికిత్స నిమిత్తం కర్నూలు కిమ్స్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. పెట్రోల్ బంక్ యాజమాన్యం స్పందించకపోవడంతో మృతదేహాన్ని ఎమ్మిగనూరు హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు శవంతో ధర్నా నిర్వహించారు కుటుంబ సభ్యులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. 10 రోజుల పాటు కన్నెత్తి కూడా చూడకపోవడం అంటే చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజు దాదాపు
ఇదే పెట్రోల్ బంక్లో దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ పనిచేయడం జరిగింది. పనిచేసినటువంటి కాలంలో కనీసం రాజుకు సంబంధించి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కూడా కట్టించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో బిక్చాటను ఎత్తుకునే పరిస్థితిలో ఎంజీ వాళ్ళు ఉన్నారని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎంజీ వాళ్ళు అంటే దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎంజీ వాళ్ళు అంటే అందరినీ ఆదుకునే వాళ్ళనే ఒక పేరు ఉండేది. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాజు చనిపోయినా ఇప్పటి వరకు కూడా కనీసం మేనేజ్మెంట్ ఈ వైపు కన్నెత్తి చూడడం లేదు. హాస్పిటల్లో కొన్ని ఊపిరితో కొట్టుమిట్టలాడుతున్న 10 రోజుల పాటు కనీసం హాస్పిటల్ కూడా ఆ వైపు కన్నెత్తి చూడడం అంటే ఇక్కడున్న మేనేజ్మెంట్ వాంటెడ్గా రాజు చావును కోరుకుంటున్నదని చెప్పి ఈ సందర్భంగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి గతంలో ఇక్కడ ఎంజీ సంబంధించినటువంటి ట్రస్ట్ ఉన్నటువంటి మెమరీ హాల్లో ఒక కార్మికుడు అక్కడ పనిచేసినటువంటి చుక్క చిన్న రామలింగప్ప చనిపోతే దాదాపు 5 లక్షల రూపాయలు మెడికల్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాజు చనిపోతే కనీసం మేనేజ్మెంట్ స్పందించకపోవడం లేదు. కానీ లేబర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి కార్మికుడు 8 గంటల సేపు పని చేయాలి. అందుకు భిన్నంగా ఇక్కడ యజమాని మాత్రం 24 గంటల పాటు మీరు పని చేస్తేనే మీరు విధుల్లో ఉండండి, లేకపోతే మీరు అవసరం లేదు, ఏరే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటామని చెప్పి ఒక నిరంకుశ ధోరణితో ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి మేనేజ్మెంట్కు ఓ రకంగా రాజు చావు కారణం ఇక్కడ మేనేజ్మెంట్ అని చెప్పి సిపిఐగా మేము భావిస్తున్నాం. ఏదైతేనేమి తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే రాజు యొక్క అంత్యక్రియలు కూడా ఈ ప్రాంతంలోనే చేయాల్సి వస్తుందని చెప్పి మేనేజ్మెంట్ను హెచ్చరిస్తున్నాం. కాబట్టి స్పందించాలి, రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి. చిన్న వయసు 32 ఏళ్ళు ఉన్నటువంటి రాజు 3 ఏళ్ళ కాలం సంబంధించినటువంటి ఒక పిల్లోడు ఉన్నాడు. 2వ కాలంకు సంబంధించి 7 నెలలతో ఒక భార్య ప్రెగ్నెంట్తో ఉంది. కాబట్టి ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ మేనేజ్మెంట్ పైన ఉందని చెప్పి తెలియజేశాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ రాజు అంతిమ దహన సంస్కరణలు కూడా ఈ ప్రాంతంలో పుంచి పెడతామని చెప్పి మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం పడనుంది. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు ఏపీలో పెరుగుతున్న వడగాలుల ప్రభావం ఉంది. 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నేడు 70 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని తల్లిదండ్రులను సూచించారు డ్యూటీ డాక్టర్. ఇక శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో ఆ శిశువు మరణించింది. ఇక మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఇక ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు. నా పేరు రాజు, మా భార్య పేరు జ్యోత్స్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైటు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10 నాడు 10:52 నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నో ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా 1 గంట తర్వాత వచ్చి
ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, మీతో స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడి రోడ్డుపై గుంజులు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. గాంధీ భవన్లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ పైన ఈటెల రాజేందర్ తమ పరిధిని దాటి మాట్లాడాడని, అందుకే తాను పరిధిని దాటి సమాధానం ఇస్తున్నానన్నారు. నియోజకవర్గ సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఈటెల ఏనాడైనా కలిశారా అంటూ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కావాలని కలలు కన్న ఈటెల రాజేందర్ కు అవి రాకపోయేసరికి సైకోలాగా మారాడన్నారు. తమ పార్టీలో పదవి కోసమే సీఎం రేవంత్ ను తిడుతున్నాడని పేర్కొన్నారు. ఏదైనా విషయం ఉంటే సీఎంను ప్రశ్నించి డిమాండ్ చేయి, అంతేకాని సీఎంను పట్టుకుని కొడక అంటావేంట్రా, ఏం భాషరాది, సీనియర్ నాయకుడు బాధ్యత గల ఎంపీ లెక్క నీ మాటలు లేవు. రెగ్యులర్ గా గంజాయి తాగేవాడే ఇలాంటి భాష మాట్లాడతాడు, ఏం నిన్ను అండ్లేమా కొడక అని మేము తిట్టడం మొదలు పెడితే ఉరేసుకొని చేస్తావంటూ ఈటెలపై ఫైర్ అయ్యారు. పదవి రాక నిరాశతో మాట్లాడుతున్నాడన్న జాలితో ఈటెల రాజేందర్ను సీఎం రేవంత్ రెడ్డి వదిలేస్తుండొచ్చునని, కానీ తామలా వదిలేయమన్నారు. ఈటెల పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానమిస్తామని చెప్పారు. బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం చెబుతామన్నారు. గతంలో ఎప్పుడూ కులం గురించి చెప్పుకొని ఈటెల రాజేందర్ ఈ మధ్య కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెప్పించే సోయి కూడా లేదన్నారు. ఎంపీని నేను తోపుని అనుకోకు, అడవిలో తుపాకులు పట్టినా అని అనుకుంటున్నావేమో, మేం జనంలోనే తుపాకులు పట్టినోళ్ళం. ఇంకోసారి సీఎం రేవంత్ కాంగ్రెస్ జోలికి వస్తే ఊడదీసుడేనంటూ హెచ్చరించారు. తాము సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్గా, మొరటిగా ఉంటే మొరటిగా సమాధానమిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. కలెక్టర్ అంటే కలెక్టర్తో మాట్లాడినా, మళ్ళీ లేదు అయోధ్య రామరెడ్డి ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయనతో మాట్లాడినా, అందరితో మాట్లాడి మీది కాదు కదనే. అందులో ఒక కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి అది కూడా అందులోనే ఉంది. ఎవరితో మాట్లాడినా చివరికి నేను శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీటింగ్ పెట్టిన ఫస్ట్ టైం. నేను ఆ సచివాలయానికి ఇంతవరకు పోలే కానీ పోయిన దీనికోసం రంగనాథ్ గారు వచ్చింటూ ఇది వచ్చిండు. ఆయన అన్న మాట ఏంటంటే వెంటనే ఆపేస్తాం, అక్కడ ఆక్రమించుకున్న భూమి కానీ కడుతున్న షెడ్లు కానీ ఆపేస్తామని చెప్పిందండి. మీరు అడగండి, ఆపలేదు. ఇప్పటికీ ఒక్క షెడ్ జాగాలో 2 షెడ్లు నిర్మాణం అవుతుంది. నేను నాకేదో పైరవి కోసం పోలే. వాడు అంటే నేను ఎవడో మీరు ముఖ్యమంత్రి కలిసిందా, దరఖాస్తు ఇచ్చిందా, అరే ఇచ్చేదానికే దిక్కులేదా కొడుక అని నేను అంటున్నాను. ఇచ్చిన దానికే దిక్కులేదు కదా. అది హిందూ శ్మశాన వాటికలో ఎవరో ఇచ్చినటువంటి దాత ఇచ్చిన భూమిలో వీళ్ళది కాకపోయినా కూడా 2 షెడ్లు కట్టి మొత్తం చెత్త అంతా అక్కడ డంపు చేసి 55 కాలనీల ప్రజానికానికి బాలాజీనగర్లో ఏ వాసన వస్తుందో, బాలాజీనగర్లో ఏ పురుగులు పాతాయో, దద్దులు వస్తాయో ఓ గట్లాడి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. చివరి కోర్టుకు పోయి వాళ్ళు ఒక స్టే తెస్తే కూడా ఆ స్టేని లెక్క చేయకుండా కడుతున్నారంటే, అంటే కోర్టులు స్టే ఇచ్చినా కూడా పట్టించుకోరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు, ఎవడు చెప్తే పట్టించుకుంటాడు. ఇక్కడ సిస్టమ్. అందుకని నేను మళ్ళా అరే ఎవడు ఇక్కడ ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, మున్సిపల్ అధికారులు ఎవరు మరి అంటే ఎవరి కంట్రోల్లో లేడు. ఎవరి కంట్రోల్ లేడు. మీకు జనరల్గా ఏదైనా కోర్టు మెట్లెక్కి ఒక స్టే తెచ్చుకుంటే బలుకుతాడు, అరే కోర్టు ధిక్కార కింద వస్తుందని చెప్పి అర్థం.
కానీ ఈ గవర్నమెంట్లో కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఇవాళ కళ్ళ ముందే అనేక బిల్డింగులు 25 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఏదైతే కొనుక్కున్నారో కళ్ళ ముందే అవి పోతుంటే మరి ఒక్కడన్నా మరి నువ్వు కొనుక్కున్నది నేను అడుగుతున్నా. అరే ఇది లేఅవుట్ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఇది ఏ పాస్బుక్లో ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంటు కొలిసేటప్పుడు లెక్క ఉంటుంది. ఉత్తరముల వీళ్ళున్నారు, పడమల వీళ్ళున్నారు, తూర్పుల వీళ్ళున్నారని చెప్పి హద్దులు ఉంటాయి. ప్రతి భూమికి హద్దు ఉంటుంది. తూర్పు వైపు వీళ్ళున్నారు, పశ్చిమ వైపు వీళ్ళున్నారని చెప్పి. మరి అప్పుడు ఆ లేఅవుట్ చేసినప్పుడు ఎట్లా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, ఎట్లా నువ్వు ఛార్జీలు కన్వర్షన్ ఛార్జీలు కట్టించుకున్నావు ఆర్డీఓ, మళ్ళీ పోయి మున్సిపాలిటీ ఇవ్వగానే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, దీని డెవలప్మెంట్ ఛార్జెస్కి డబ్బులు ఎట్లా తీసుకున్నావు, ఎట్లా బిల్డర్ కట్టిన తర్వాత ఎట్లా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిండు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాను. ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఈ పని ఎందుకు చేస్తానని నేను అడిగిన తప్ప ఇదే అడిగిన తప్ప. ఈవెన్ బాలాజీ నగర్ నేను అస్మత్పేట చెరువు, కూకడపల్లి చెరువు, చెరువుల పక్కన జనరల్గా లేక్ వ్యూ అని ఇస్తా అంటారు స్టేట్మెంట్. మీరు ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్ పాపం. ఇవాళ లేక్ వ్యూ అంటే అదే శాపం. ఒకప్పుడు ఏదైనా ఇండ్లు అమ్ముకోవాలంటే అమ్ముకోవాలంటే ప్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే ₹2,000 గజానికి ఎక్కువ పోయేది. ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎక్కువ పోయింది. కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే మరణశాసనమే. 25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళా ముందుకొస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రిగా చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదెంతనే బిషాది, వాళ్ళకేమెరకనే, మళ్ళీ అంతా మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చారు. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్లతో కొట్టి సంభవం అని చెప్పేది ఇచ్చిన మాట అమలు కాకపోతే. ముఖ్యమంత్రి రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి, ₹1,00,000 రుణమాఫీ చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్, 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎలుకల పడ్డాడు కేసీఆర్, కాలేజీలో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయక వెలుకల పడ్డాడు కేసీఆర్, చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు. నేనన్నా గాయన ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్న మాట ఇది. నేను అప్పుడు లెక్కే చెప్పిన, నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో, నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా 5 సంవత్సరాల కాలం పాటు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా. నాకు తెలిసి 5,000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినది. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100% మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూస్తారు, మీరు బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే
6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ. దాన్ని మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గిద్దే అన్న ఈయనని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించినాయి. మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్న రోజులు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ. భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచిచ్చిన పార్టీ. బాలాజీనగర్ రూపశిల్పి బాలాజీనగర్ గుడిసెలు కూడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూడుసవా అని చెప్పి ఆపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాళ్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు గూడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. మీ ముఖాలకు అంతకుమున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, నువ్వు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్లో కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్లో దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పిన. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ దగ్గర ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన వీళ్ళ గొప్పలు కడుతున్నాం. 940 కోట్లు పిలిచి మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేసి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మనం కట్టినాం. ఎలిమినార్కి వేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్ మనం కడుతున్నాం, బ్రిడ్జిని మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ల మీద రీయమైపోయేటువంటి బ్రిడ్జిని మనం కడుతున్నాం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోవాలి. పక్కా మొత్తం ఎంపీలు 3. ఇవాళ మల్కాజ్గిరిలో 100% హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీని గుర్తుపెట్టుకో. ఇక్కడ రూరల్ ఏరియా లేదు. ఇప్పుడు మొత్తం 3 చింతలపల్లి కావచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు. నేటి నుంచి 4 రోజులు తెలంగాణలో వర్షాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత.